Zone Ads, World of Local Business Info. Akela Raghavendra garu, he is my mentor. అంటే నా గురువు గారు లాగా. సో ఆయన పిలిచినందుకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్లు అందరూ మాట్లాడిన తర్వాత చివరిలో మాట్లాడుతున్నాను. మీరు గమనించే ఉంటారు. యాక్చువల్గా రఘు యాక్చువల్గా నన్ను ముందు మాట్లాడమని ఆయన తర్వాత మాట్లాడమని అన్నారు, కానీ అందరికీ తెలుగు వస్తున్నా తెలుసు కదా. సో నేను ఎందుకు చివరిలో మాట్లాడుతున్నానంటే కారణం ఒకటి ఉంది. నేను యాక్చువల్గా డాక్టర్ని కాదు, వీళ్ళందరూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. సో నేను అక్కడ కూర్చోవాల్సిన వాడిని యాక్చువల్గా ఇక్కడ కూర్చున్నాను. అందుకు రఘుకి థ్యాంక్స్ చెప్పాలి. ఒక అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక మెతుకు చూస్తే చాలంటారు. అలా ఒక వ్యక్తి, ఆ వ్యక్తి తాలూకు వ్యక్తిత్వం, పర్సనాలిటీ ఎలా ఉంటుందని చెప్పడానికి ఇంతమంది డాక్టర్స్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పచ్చు. జస్ట్ ఇప్పుడు మాట్లాడుతుంటే హీ వాజ్ గివింగ్ మీ వండర్ఫుల్ ఇన్పుట్స్ రిగార్డింగ్ హిజ్ మెడికల్ సర్వీసెస్. 2000 ఆపరేషన్స్ అనండి, సర్జరీస్ అనండి, వితౌట్ అంటే ఐసీయూ లాంటివి కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా. పదాలు యాక్చువల్గా మనకి నిజానికి తెలియవు. నిజాన్ని నేను ఏం మాట్లాడాలండి, 5 నిమిషాలు మాట్లాడతాను. వాళ్ళ గురించి చెప్పడానిక మనకేం తెలియదాయా, డాక్టర్స్ వాళ్ళు. కానీ నేను కొన్ని విషయాలు సరదాగా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఐఏఎస్ యాస్పిరెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తిగాను, సరదాగా ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ వాటిలో మాట్లాడే వ్యక్తిగాను. మీరందరూ కూడా నాకన్నా పెద్దవాళ్ళు. ఇక్కడికి వచ్చారు అంటే ఖచ్చితంగా నాకు తెలిసి మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునే వాళ్ళే అయి ఉంటారు. మన యొక్క ప్రయాణం కాశీకి అయితే మన తోటి వాళ్ళు కూడా కాశీకి వెళ్ళే వాళ్ళు అయి ఉంటారు. మన ప్రయాణం కనుక ఏ బార్ అండ్ రెస్టారెంట్కి అయితే దానికి వెళ్ళే వాళ్ళు అయి ఉంటారు. సో ఒక పార్కులో ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ మీరు అందరూ వచ్చారంటే మీరు ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకుంటున్నారని అర్థం. మీకు హెల్త్ గురించి కానీ, ఏదో ఎక్సర్సైజ్ గురించి కానీ, యోగా గురించి కానీ, వ్యాయామం లాంటివి కానీ, లేదా హెల్త్ కేర్ గురించి కానీ మీకు పూర్తిగా తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక 5 పాయింట్లు చెప్పి ముగిస్తాను. అందులో ఒకటి నేను చేసేవి చెప్తాను. యాక్చువల్గా నేను అనుభవించేవి. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏదైనా మన హెల్త్ బాగుండాలని అనుకుంటే డాక్టర్ల దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఈవెన్ వాళ్ళు కూడా చెప్తారు ఆ విషయం. విజిట్ అగైన్ అని రాస్తారు. నేనైతే అనుకోను యాక్చువల్గా. నాకు తెలిసి 3-4 చోట్ల విజిట్ అగైన్ ఉండదు. కానీ బట్ ఎవరైనా ఇన్ జనరల్ ఏం చేస్తే బాగుంటుంది అని అంటే నాకు తెలిసి, అవునా కదా మీరు చెప్పండి, స్మైలింగ్. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితో అయినా కానీ మనం ఏదొచ్చినా బెటర్ ఏంటంటే నవ్వడం. కావాలంటే గమనించండి, నవ్వుతున్న వాళ్ళు చాలా అందంగా ఉంటారు. యాక్చువల్గా మనం రోజు ఉదయం నుంచి రాత్రి వరకు నవ్వుతూ ఉందాం. పెళ్ళాం తిట్టిన నవ్వుదాం, అలాగూ వాళ్ళు తిట్టడం వాళ్ళు. కాబట్టి ఎప్పుడైనా సరే పిల్లల విషయమైనా, ఆస్తుల విషయమైనా, పక్కింటి వాళ్ళతో గొడవైనా, పప్పు మాడిపోయినా, కూర ఉడకపోయినా, మనం ఏదో మసాలా దోశ వేస్తే హాయిగా అది మాడిపోయినా ముందు నవ్వడం నేర్చుకుందాం. జీవితంలో ఏది శాశ్వతం కాదు. మీకు చెప్పేంత పెద్దవాడిని కాదు, కానీ మీరు మీ పిల్లలకి చెప్తారని, మీరు మీ మనవాళ్ళకి చెప్తారని, మీరు మీ పక్కింటి వాళ్ళకి చెప్తారని చెప్తాను తప్పించి కానీ నేను మీకు చెప్పడంలే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లైఫ్లో ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా, ఏ బాధ వచ్చినా, పక్కడితో మనకి ఏదైనా గొడవ వచ్చినా, ఏమొచ్చినా ముందు నవ్వడం నేర్చుకుందాం. హాయిగా నవ్వుదాం. నాకు తెలిసి భూప్రపంచంలో అందమైన ఫోటో, అందమైన ఫేస్ ఎవరిది అంటే ఎవరిదండి? అందమైన ఫేస్ ఎవరిది? మనందరి ఫోటో తీశారనుకుందాం సార్, మనందరి ఫోటో తీశారనుకుందాం. ఆయన ఫోటో తీసి ఫిజికల్ కాపీ ఇచ్చారనుకుందాం. ఫస్ట్ ఎవరిని చూస్తాం మనం? పక్కన చూస్తామా? పెళ్ళని చూస్తామా? కానే కాదు, మనల్ని చూసుకుంటాం. మనం ఎలా ఉన్నాం అన్నది, మనల్ని మనం అంతలా ప్రేమిస్తాం. ఈ భూప్రపంచంలో అందమైన వాడు ఎవడైనా ఉన్నాడంటే మనకి మనమే. సో ఆ అందమైన ఫేస్కి ఇంకొంచెం యాడింగ్ ఫ్రాగ్రెన్స్ టు అంటారు యాక్చువల్గా, అంటే సువాసన బంగారానికి తావి అంటారు. అందుకు నవ్వుతూ ఉందాం. మీరు నమ్ముతారో లేదో, నేను ఉదయం నుంచి చేసే పని ఏదైనా ఉందంటే అదే. ఎవరితో గొడవ పెట్టుకోను. ఆడెవడని అన్నాడు అనుకుందాం, తిట్టాల్సి వచ్చినా కూడా నవ్వుతూ తిడతా. నవ్వుతూనే. వాడికి అసలు తిట్టామా లేదా మరొకటి తెలియదు. యాక్చువల్గా డాక్టర్ల పరిభాషలోనే చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికి 2వ పాయింట్, ఒకటి నవ్వడం, 2వది అందంగా మాట్లాడడం. మాట్లాడితే ఎదుటి వ్యక్తికి గుండెకు ఆనందం కలిగేలా మాట్లాడదాం. ఎదుటి వ్యక్తి కష్టాలన్నీ పోయేలా మాట్లాడదాం. వీళ్ళ మాటలోనే చెప్తాను. ఐ థింక్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై తెలుగు, బట్
డాక్టర్స్ ఏం చేస్తారండి, ఇంజక్షన్ పొడిచేటప్పుడు ఇక్కడ పెడతారు. కాంపౌండర్ ఏం చేస్తారు తెలుసా? కాంపౌండర్ కానీ నర్సు కానీ మనం మెల్లగా కాస్త మెల్లగా ప్లీజ్ అంటాం. మనం యాక్చువల్గా గుచ్చుకుంటుందేమోనని. కానీ నర్సు కానీ డాక్టర్ కానీ ఏం చేస్తారు, అక్కడ ఉన్న కాంపౌండర్ కానీ చుక్ అని పొడుస్తారు అంతే, మనకి తీరిపోద్ది. అదే డాక్టర్ గారు ఏం చేస్తారండి, ఏదో కాటన్ దూది తీసుకుంటారు, అక్కడ ఐరన్లోనూ స్పిరిట్లోనూ ఏదో ముంచుతారు, ఇక రాయడం మొదలు పెడతారు. ఎంత బాగుంటుందో. ఇంకా ఇంజక్షన్ పెట్టలే, సూది పెట్టలే, ఇలా ముందు తీసారు, ఆయన రాయడం మొదలుపెట్టారు. అబ్బబ్బబ్బబ్బా ఎంత హాయిగా ఉందో, ఇంకొంచెం రాస్తున్నారు, ఇంకెంత హాయిగా ఉందో, ఇంకొంచెం రాస్తున్నారు. మనల్ని అడుగుతారు, మీరు ఏం చేస్తారు సార్, మీరు ఎక్కడుంటారు సార్, సోన్ అంతా అయిన తర్వాత జుక్కని పొడుస్తారు. అసలు పొడిచారో కూడా తెలియదు. నాకు తెలిసి ఈ భూప్రపంచంలో ఎవరికైనా సరే వాళ్ళని నెగిటివ్ చెప్పాల్సి వచ్చినా, వాళ్ళని విమర్శించాల్సి వచ్చినా, వాళ్ళని తిట్టాల్సి వచ్చినా నేనేమంటానంటే సూది గుచ్చే ముందు దూది రాద్దామని, ముందు దూది రాసి ఆ తర్వాత అంటే ముందు పొగుడుదాం. మనం ఎదురు వ్యక్తి ఎవరైనా కానీ మన నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఏదైనా ఉందంటే పొగడతాం. మీరు కావాలంటే గమనించండి, ఆవిడ చీర కట్టుకుని చాలా అందంగా ఎలా ఉన్నానండి వస్తుంది. మనం ఏం చేస్తామంటే సెల్ ఫోన్లో రీల్స్ చూసుకుంటూ పొగడ్డం మానేస్తాం. నాకు తెలిసినంత వరకు మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా స్మైలింగ్, నవ్వుతూ ఉందామండి. 2 బెస్ట్ కమ్యూనికేషన్, తీయగా మాట్లాడదాం, అందంగా మాట్లాడదాం, మెత్తగా మాట్లాడదాం, మృదువుగా మాట్లాడదాం, హత్తుకునేలా మాట్లాడదాం, గుండెల్ని మనం మన వైపు లాక్కునేలా మాట్లాడదాం, నలుగురిని ఫ్రెండ్షిప్ చేసుకునేలా మాట్లాడదాం. పుల్ల విరుపు మాటలను ఎప్పుడు మీరు విన్నారో తెలియదు, కానీ పుల్ల విరుపు మాటలను ఉంటాయి యాక్చువల్గా కొంతమంది. అలా వద్దండి. మన ఇంటికి ఎవరైనా రాలేదనుకోండి, పక్కింటికి వచ్చారనుకోండి, మన పార్క్లో కలిశారనుకోండి, మనం ఏమంటామంటే ఏంద్రా మనం పక్కింటికి వచ్చే సుబ్బారావు గారింటికి మా ఇంటికి రాలేదేంటి అంటాం. నేనే ఉంటాను, అలా అనొద్దండి. మొన్న వాళ్ళ ఇంటికి వచ్చావు కదా, ఈసారి వీలైతే పక్కన మైలు వస్తే వీలైతే రావడం రాకపోవడం నీ ఇష్టం అండి. దాన్ని 3వ పాయింట్గా చెప్తాను. ఎవడైనా మనల్ని ఇష్టపడకపోతే, ఎవడైనా మనల్ని మెచ్చుకోకపోతే, ఎవడైనా మనల్ని అప్రిషియేట్ చేయకపోతే, ఎవడైనా మనల్ని కనుక క్రిటిసైజ్ చేసుకుంటే అది ఆడి సమస్య. మన సమస్య ఎలా అవుతుంది? నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు చాలా సన్నగా బక్కగా పలచగా ఉండేవాడిని. చాలా అందరూ వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, వాడేమనుకుంటాడు, వాళ్ళు ఎలా అనుకుంటారేమో, వీళ్ళు ఎలా అనుకుంటారేమో. మామూలుగా ఎక్కువగా ఎంత కాదనుకున్నా మీకు ఉంటుంది. యాక్చువల్గా ఆడపడిచి ఏమనుకుంటుందో, అత్తగారు ఏమనుకుంటుందో, పక్కింటి ఆవిడ ఏమనుకుంటుందో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో. మన జీవితం అంతా కంపారిజన్లను బతుకుతాం. కావాలని చూడండి, వాళ్ళతోటి వీళ్ళతోటి కంపేర్ చేసుకుంటాం. వద్దండి, ఎవరితోటి కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం యూనిక్గా పుట్టాం. చేతికి 5 వేళ్ళు ఒకలా ఉండవు, చేతికున్న ఫింగర్ ప్రింట్స్ కూడా అందరికీ ఒకలా ఉండవు. ఫోరెన్సిక్ వాళ్ళని అడగండి, ఎవరి ఫింగర్ ప్రింట్స్ వాళ్ళవి. నువ్వు యూనిక్గా పుట్టావు, నువ్వు ఎలా పుట్టాలో అలా పుట్టావు. నీకంటూ ఒక టాలెంట్ ఉంది, నీకంటూ ఒక లైఫ్ ఉంది, నీకంటూ ఒక ఎనర్జీ ఉంది, నీకంటూ ఒక వైబ్ ఉంది, నీకంటూ ఒక అత్యద్భుతమైన ఇల్లు, సంసారము, పిల్లలు, మనవాళ్ళు ఉన్నాయి. లేని దాని గురించి ఆలోచించద్దండి, ఉన్న దాని గురించి ఆలోచిద్దాం. మనం ఎలా ఉన్నాలో అలాగే ఉందాం. కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇతరులతో కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి సమస్యలు వస్తాయి. 2 స్టూడెంట్స్ పక్క పక్కన కూర్చున్నారు, వాళ్ళు ఆన్సర్ రాస్తున్నారు, టెస్ట్ పెట్టారు మాస్టర్ గారు. ఇద్దరికీ కూడా ఒకడు పక్క దాంట్లోంచి కాపీ కొడుతున్నాడు. మొదటోడు ఆన్సర్ ఏ పెట్టాడు, 1 2 3లో ఏ పెట్టాడు, పక్కడు కూడా వెంటనే చూసి కాపీ కొట్టి ఏ పెట్టాడు. సో మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి 2 క్వశ్చన్ పేపర్లోనూ ఏ పెట్టిన వాడికేమో ఫస్ట్ వాడికి రైట్ ఆన్సర్ పెట్టారు, రెండో వాడికేమో రాంగ్ ఆన్సర్ పెట్టారు. వీడికి ఒళ్ళు మండింది, ఏంటి సార్ ఎక్స్ట్రా చేస్తున్నారా, నాకేమో ఏ పెట్టారు, నేను రైట్ అవ్వాలి. ఎందుకంటే వాడు కూడా ఏ రైట్ కదా, ఎందుకంటే వాడి నుంచి కాపీ కొట్టాను కదా. కాపీ కొట్టినా ఏం కొట్టినా ఏ కదా, ఆన్సరే కదా. దాన్ని ఎలా మీరు రాంగ్ కొడతారంటే ఏమన్నా తెలిసిన మాస్టర్ గారు, అంత సీన్ లేదురా. వాడికి ఇవ్వబడిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దానికి ద్రౌపది ముర్ము ఏ ఆన్సర్. కానీ నీకు ఇవ్వబడిన క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. దానికి సిలో లేదా 3లో ఉందిరా. ట్రంప్. క్వశ్చన్స్ వేరైనవి, క్వశ్చన్ పేపర్లు వేరైనవి, సిట్యుయేషన్స్ వేరైనవి. ఆవిడ సిట్యుయేషన్ వేరు, నీ సిట్యుయేషన్ వేరు, మీ సిట్యుయేషన్ వేరు, ఆవిడ సిట్యుయేషన్ వేరు. దేన్ని కంపేర్ చేసుకోవాలి? మనం కావాలంటే గమనించండి, మన ఇంట్లో కరెంటు పోతే ఫస్ట్ ఏం చేస్తామండి? మన ఇంట్లో కరెంటు పోతే ఫస్ట్ ఏం చేస్తామమ్మా? పక్కింట్లో ఉందా లేదా చూస్తామండి. వాళ్ళకి పోతే ఎంత ఆనందంగా ఉంటుందో, బాబా ఎంత హాయిగా ఉంటుందో. తోడున్నారండి. యాక్చువల్గా అది భలే పదం వాడారండి, తోడున్నారండి. ఆ తోడు అంటే అర్థం చేస్తున్నాం మనకండి. మన ఇంట్లో మాత్రమే పోతే కరెంటు వాడు రాడు.
అదే వీధంతా పోయిందనుకోండి, ఆటోమేటిక్గా ఎవరు ఫోన్ చేయకపోయినా వస్తాడు, ఎవరో ఒకరు ఫోన్ చేసినా వస్తారు. దాన్నే 1+1=2, అది గణితం. 1+1 >2 అది జీవితం. అందుకని కలిసికట్టుగా ఉంటేనే జీవితం. విడివిడిగా ఉంటే ఏమీ లేదు. యాక్చువల్గా ఒకతని కాళ్ళు లేవు, ఇంకో పక్కనతనికేమో కళ్ళు లేవు. కళ్ళు లేనివాడు నడవలేడు, కాళ్ళు లేనివాడు నడవలేడు. కానీ పక్క నిలబడ్డప్పుడు వాళ్ళిద్దరూ అనుకున్నారట, పక్కన కూర్చున్నప్పుడు, రే నీకేమో కాళ్ళున్నాయి కానీ కళ్ళు లేవు, నాకేమో కళ్ళున్నాయి కానీ కాళ్ళు లేవు, ఏ కామ్ కరెంగే హమ్ దోనో మిల్కే, ఏం చేద్దాము అంటే నేను నీ భుజం మీద కూర్చుంటాను, నాకు కాళ్ళు లేవు కదా, నీ భుజం మీద కూర్చున్నప్పుడు నీ కాళ్ళు నా కాళ్ళు అవుతున్నాయి, నీకేమో కళ్ళు లేవు కదా, నీ కళ్ళేమో నా కళ్ళు అవుతున్నాయి. అంటే కలిసి పని చేయడంలో నీ కళ్ళు నా కళ్ళు అవుతున్నాయి, నా కాళ్ళు నీ కాళ్ళు అవుతున్నాయి అన్నట్టుగా ఒక మాట చెప్పాలంటే కలిసి పని చేద్దాం. విడివిడిగా పోతే ఏమీ లేదు. యాక్చువల్గా ఎప్పటికైనా సరే విడివిడిగా ఉన్నది లేదు, కలివిడిగా ఉంటే తప్ప. అందులో మొదటిదేమో స్మైలింగ్, రెండవదేమో స్వీట్ ఆర్ బెస్ట్ కమ్యూనికేషన్, మూడవదేమో నాట్ హ్యావింగ్ కంపారిజన్, హ్యావింగ్ అవర్ ఓన్ లైఫ్ స్టైల్, మన లైఫ్ను మనం చూసుకోవడం. ఇంకా నాలుగవది వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇంకా 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. 2 పాయింట్లు ఉన్నాయి ఎలాగోనండి. వీళ్ళు 5గురు ఉన్నారు కాబట్టి 5 పాయింట్లు అన్నాను అనమాట నేను. అలా కాకుండా వాళ్ళు 8 మంది ఉంటే 8 పాయింట్లు అయి ఉండేవాడిని. కాబట్టి 5 పాయింట్లలో 3 పాయింట్లు చెప్పాను. ఇంకా 4వ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే లైఫ్కి ఒక పర్పస్ ఉందండి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పర్పస్ ఉందండి. ఇది మీ కాలనీ, నాకు తెలిసి ఇక్కడ ఎవరు నాకు పరిచయం లేరు. కానీ మీ కాలనీ ఇక్కడ హెడ్, కానీ మీ కాలనీ ఇక్కడ ఎవరో ఒక 2 ఉండాలి. కానీ అట్లీస్ట్ ఈ కాలనీకి సంబంధించిన వారు ఎవరున్నారో నాకు తెలియకపోయినా ఉండాలి. నేనేమంటానంటే మీ కాలనీలో అది శ్రీరామనవమి కావచ్చు, ఉగాది కావచ్చు, అది దసరా కావచ్చు, డిసెంబర్ 25 క్రిస్మస్ కావచ్చు, అది రంజాన్ కావచ్చు, మరొకటి కావచ్చు, అది ఆగస్టు 15 కావచ్చు, జనవరి 26 కావచ్చు, అది సెప్టెంబర్ 5 కావచ్చు, నవంబర్ 14 కావచ్చు, ఏది కావచ్చు, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే చేసుకుందాం. మీ కాలనీలో మంచి మొక్కలు వేద్దాం, మీ కాలనీలో మంచి ఆరోగ్యాన్ని ఇద్దాం, మీ కాలనీలో యూత్ని అవేర్ తీసుకొద్దాం, మీ కాలనీలో ప్రతి ఇంట్లోనూ నవ్వులు పూయించేలాగా జీవితం అంటే ఎంత గొప్పదో చెబుతూ, జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని మించింది లేదని, జీవితంలో ధైర్యంగా ఉంటే ఎలాంటి సమస్యను పోగొట్టుకోవచ్చని మన పిల్లలకి తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి మీరు సమావేశాలు పెడితే నేను రెడీగా ఉన్నాను, డాక్టర్స్ కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళేమో ఫిజికల్ హెల్త్, మేమేమో సైకలాజికల్ అండి, మెంటల్ హెల్త్ అనండి. ఈ 2 ఉంటే సొమాటిక్గా మనం బయటపడిపోవచ్చు. ఇంకా 5వది ఏంటి చెప్పమంటారండి? నాకు తెలిసి ఈ భూప్రపంచంలో అత్యంత గొప్ప విషయం చెప్పమంటారా? మొదటిదేమో స్మైల్ అండి, లాస్ట్దేమో సైలెన్స్ అండి. ఆవిడ బాగా తిట్టింది అనుకుందామండి, మాట్లాడమేనండి. ఈయన బాగా నసుకుతూ ఉంటాడండి, ఆయన నాసుకనండి. ఆవిడ ఏదో అంటూ ఉంటుందండి. మీరు కావాలంటే గమనించండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడగండి, మీ జీవితంలో ఎప్పుడైనా ఒక ప్రధాన సమస్య వచ్చినప్పుడు దేనివల్ల మనకి ఆ సమస్య పెరిగిందని చూస్తే మాట వల్ల పెరుగుతుంది. కావాలని చూడండి, సైలెంట్ అండి. పేళ్ళంతో గొడవ వచ్చింది అనుకుందాం, లేదా ఇంట్లో వాళ్ళతో గొడవ వచ్చింది అనుకుందాం, పక్కింటి వాళ్ళతో గొడవ వచ్చింది అనుకుందాం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను, టైం లేదు, కానీ మీరు పేపర్ చూస్తే అర్థమవుతుంది. చిన్న గొడవలకే పెద్ద డిష్యూలు చేసేసుకుంటున్నారండి. దేనికోసం? ఇవాళ మానవ సమాజంలో హ్యూమన్ రిలేషన్స్ పోయాయి. ఒకప్పుడు నేను మీ ఇంటికి రావాలి అంటే ఒక 10 మందిని అడిగి వచ్చేవాడిని, సార్ మీ ఇంటికి రావాలి అంటే మీరు అడ్రస్ చెప్పేవారు, సరస్వతి శిశు మందిర్ నుంచి ఇలా రా అని. అప్పుడు మధ్యలో వచ్చినప్పుడు ఒకరిని అడిగేవాడిని, అన్న ఎలా వెళ్ళాలి అని, ఇంకొకరిని అడిగేవాడిని ఎలా వెళ్ళాలి అని, ఇంకొకరిని అడిగేవాడిని ఎలా వెళ్ళాలని. అలా వెళ్తున్నప్పుడు నాకు కొంతమంది ఎలా వెళ్ళు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అలా పో అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది దగ్గరుండి అన్న ఇలా వెళ్ళు, అలా వెళ్తే అక్కడేమో రోడ్డు ఏమో క్లోజ్ అయింది, కొంచెం చూసుకో అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అన్న నీది కారు, ఈ కారు ఇలా పట్టదు కాబట్టి ఇలా వెళ్ళు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది దగ్గర కూర్చోబెట్టుకుని భుజమే చేసి ఒక పెన్ను పేపర్ తీసుకుని ఇలా వెళ్తే అలా వెళ్తావు సరస్వతి శిశు మందిర్ దగ్గరికి, కాల్స్కి అని చెప్పుకుండేవారండి. నేను మీ ఇంటికి రావడానికి మధ్యలో, మీ క్లినిక్కి రావడానికి మధ్యలో, మీ హాస్పిటల్ రావడానికి మధ్యలో, మన గుడికి వెళ్ళడానికి మధ్యలో, మన చర్చికి వెళ్ళడానికి మధ్యలో, మన మస్జిద్కి వెళ్ళడానికి మధ్యలో నేను కొన్ని 100 మందిని కలిసి వచ్చేవాడిని అండి. ఐ యూజ్ టు మీట్ పీపుల్, మనుషుల్ని కలిసేవాడిని, మనుషుల మనస్తత్వాలు తెలుసుకునేవాడిని, మనుషులు ఎలా ఉండారో తెలుసుకునేవాడు. అందులో ఇక్కడున్న 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, మీకు తెలిసిన జీవితం ఇవాళ కొత్త కుర్రాడికి తెలియడం లేదు. ఎందుకంటే మీరు మనుషుల్ని చూశారు, మీరు మనుషుల్ని ప్రేమించారు, మీరు మనుషులతో సాంగత్యం చేస్తూ వచ్చారు. ఇప్పుడేం చేస్తామండి? కాల్స్,
అనగానే ఆయన లొకేషన్ షేర్ చేస్తారు, మనం లొకేషన్ పెట్టుకుంటాం, జుక్కుని వస్తాం, ఎవరితో సంబంధం లేదు. ఇదివరకు ఇంటికి వస్తే వండేవాళ్ళండి, ఇప్పుడు వండాల్సిన అవసరం లేదండి, స్విగ్గీ జొమాటో ఉంది. ఇప్పుడు ఇంకా దారుణం, యాక్చువల్గా అందరం కలిసి హోటల్కి వెళ్తే స్విగ్గీ జొమాటోలో షేరింగ్ ఉంటుంది. యాక్చువల్గా నీ డబ్బు నువ్వు కట్టు, నా డబ్బు నేను కడతాను. ఈ విచిత్రం ఏంటంటే కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, అత్త, మామ అందరూ, తండ్రి అందరూనండి. మానవ సమాజాలు ఎప్పుడైతే విడిపోతూ ఉన్నాయో, మనుషుల మనసులు ఎప్పుడైతే విడిపోతూ ఉన్నాయో, అప్పుడు ఏమవుతుందంటే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, ఆ మనిషి మాయమైపోతాడండి. అలాంటి మనిషి మాయమవుతున్న ఈ తరుణంలో మనకున్న ఒకే ఒక ఆయుధం ఏంటంటే సైలెంట్గా ఉండడం. ఎదురుతో మాట అన్నాడా, అన్నీ చిన్న గొడవ వచ్చిందా, కానీ విమర్శించావా, ఓకే అంటున్నావా, సర్లే, సర్దుకుపోతేనే కాపురాలు నిలబడ్డాయని బహుశా ఉన్న వాళ్ళందరూ తెలిసి ఉంటుందండి. 37-40 కాపురాలు చేసి, నాకే 25 ఏళ్ళ కాపురం అండి, 2000 సంవత్సరంలో పెళ్ళయిందండి. సార్ నాకేంత ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళండి. సర్దుకుపోతేనే తప్ప మరొకటి కాదు. అందున ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అడుగులు ముందుకేసే ప్రయత్నం చేద్దాం. జీవితంలో నవ్వుతూ ఉందాం, మౌనంగా ఉందాం, ఎదురు వ్యక్తిని వీలైతే ఎప్రిషియేట్ చేద్దామని. ఎవరిని విమర్శించద్దు. ఎవరైనా ఈ భూప్రపంచంలో ఇష్టపడేది ఏదైనా ఉందంటే ఎప్రిషియేషన్ మాత్రమే. మీరు కావాలంటే గమనించండి, సార్ షర్ట్ భలే ఉంది సార్ అనండి, ఎంత ఆనందపడతారో యాక్చువల్గా. కాకపోతే పొగడత అనేది సెంటు లాంటిది, రాయాలి తప్ప తాగించేయకూడదు. సో ఎప్పుడు స్టార్ట్ చేయాలో తెలియాలి, ఎప్పుడు ముగించాలో తెలియాలి. థ్యాంక్ యూ సో మచ్ రఘు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యాక్చువల్గా నాకు యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలంటే ఈయన, థ్యాంక్ యూ సార్. నాకు యాక్చువల్గా ఫస్ట్ టైం ఆయన వాళ్ళ మిసెస్తో మా ఇంటికి వచ్చినప్పుడు నేను అన్న మాట ఏంటంటే, సరే ఏజ్ ఎలా ఉన్నా నాకు కూతురు అల్లుళ్ళు లాంటి వాళ్ళ మీ ఇద్దరును, ఆమెమో కూతురును, నువ్వేమో అల్లుళ్ళు లాంటి వాడివి నీ జీవితంలో. ఆయన గురించి ఒక మాట చెప్పాలని, ఆయన గురించి చెప్తే ఆటోమేటిక్గా నలుగురిని చెప్పినట్టే. ఎందుకంటే సత్సాంగత్యం అనేది ఉన్నప్పుడు ఇదంత సాధ్యమవుతుంది. ఆయనకి జీవితంలో ఎదగాలనే కోరుకుందాను, ఆయనకి జీవితంలో నలుగురికి ఉపయోగపడాలనే కోరుకుందాను. ఆయన జీవితంలో కేవలం డాక్టర్గా మనకి సర్జరీసో మెడికేషన్సో మాత్రమే కాకుండా మానవ సమాజాలు మార్చాలనే కోరుకుందాను. ఇంత పెద్ద పదాలు చెప్తే ఆయనకి అర్థం కాకపోవచ్చు, కానీ నేను అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. నేను ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తిగా గత 25 ఏళ్లుగా నేను కొంచెం మంచి పుస్తకాలు, లేకపోతే మానవ తత్వాలు, మనస్తత్వాలు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆల్ఫ్రెడ్ ఆడ్లర్, కార్ల్ యూంగ్, థామస్ ఎర్నియో లాంటి వాళ్ళ యొక్క బుక్స్ చదువుకున్న వ్యక్తిగా, న్యూమరాలజీ, పామిస్ట్రీ, ఆస్ట్రాలజీ, ఫేస్ రీడింగ్ లాంటివి చదువుకున్న వ్యక్తిగా, ఆంథ్రోపాలజీ ఇలాంటివి చదువుకున్న వ్యక్తిగా మాట్లాడుతానంటే ఆ అబ్బాయికి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఈ కాలనీలో అతను పెట్టిన ఇది నాకు తెలిసి ఇంకొంచెం అత్యద్భుతమైన సేవలు అందించే దిశగా, ఇలాంటి డాక్టర్లందరూ ఉపయోగపడే దిశగా నాకు తెలిసి ఒక్క పాయింట్ చెప్పి నిజంగానే ముగిస్తా. మనం ఇద్దరికి దండం పెట్టుకోవాలండి. ఒకటి, మనకి జన్మనిచ్చిన అమ్మకి నాన్నకి. 2, పునర్జన్మనిచ్చే డాక్టర్లకి. సో ఐ సాల్యూట్ డాక్టర్ సాబ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు ఆకెళ్ళ రాఘవేంద్ర అండి. నేను ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి ట్రైనింగ్ ఇస్తాను. నేను తెలుసుకున్నానండి, ఇక్కడ నడిచి వెళ్ళిపోయిన దగ్గరలో ఉంటాను సార్. సో ఐ విల్ గివ్ మై ఫోన్ నెంబర్ అండి. సో పాయింట్ అలా ఏంటంటే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఐ కంగ్రాచులేట్ యూ అండ్ అగైన్ పర్సనల్లీ ఐ కంగ్రాచులేట్ మిస్టర్ రఘుతేజ, డాక్టర్ రఘుతేజ. సో నేను మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉందండి. ఇది టీజర్ మాత్రమే, అసలు సినిమాలు మళ్ళీ రిలీజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. Subscribe to our channel, click the bell icon and select all.